మానవుడి పని ఈ భూమి మీద ఈశ్వరుడి సామ్రాజ్యం స్థాపించాలి. అంటే ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ ఏమైతే ఉందో దాన్ని పాలించే విధంగా మనం ప్రయత్నం చేయాలి, సమాజంతో ప్రయత్నం చేయించాలి. అతడి ఆజ్ఞ ఏముంది? అతడి ఆజ్ఞ మనుషులందరూ సుఖపడాలని, ఇక్కడ అందరికీ న్యాయం జరగాలని, అందరికీ జ్ఞానం అందాలని, అందరూ ధర్మయుక్తంగా వ్యవహరించాలని, అందరూ న్యాయంగా వ్యవహరించాలని, సత్యాచరణం అనేది ఈ భూమిపై ఉండాలని ఈశ్వరుడి ఆజ్ఞ. ఈశ్వరుడి ఆజ్ఞ, ఈశ్వరుడు ఏ విధంగానైతే ఈ భౌతిక పదార్థాలను అందరి కోసం నిర్మించాడో తను అందరి సుఖం కోసమే ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక దేవుడి ఆజ్ఞను పాలించేవారు తన కుటుంబమని, కులమని, మతమని భావించకుండా సమస్త ప్రపంచం కోసం ఆలోచించాలి. సమస్త ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించాలి. వసుదైక కుటుంబం అంటాడు ఈశ్వరుడు. ప్రపంచమంతా ఒక కుటుంబంలా ఉండాలి. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రపంచాన్ని తన కుటుంబంలా భావించాలి. ఈశ్వరుడి ఆజ్ఞను పాలించడం అనేది దైవత్వానికి కారణమవుతుంది. మనము దేవతలం కావాలంటే ఈశ్వరుడి ఆజ్ఞను పాలించాలి, పాటింపజేయాలి. ఈశ్వరుడి ఆజ్ఞ కోసమే మనము వేదాధ్యయనం చేయవలసింది. ఈశ్వరుడు ఏం ఆజ్ఞాపించిండు అనే విషయం తెలుసుకోవడం కోసమే శాస్త్రాధ్యయనం. అతడి ఆజ్ఞను బాగా ఎరిగి దాన్ని మనము అమలు చేయాలి. ఈశ్వరుడి ఆజ్ఞ అమలైనప్పుడు ఈ ప్రపంచంలో అశాంతి ఉండదు, దుఃఖం ఉండదు. ఇవి రెండు దూరం కావాలంటే మానవులు ఈశ్వరుడి ఆజ్ఞను పాలించే విధంగా ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడి ఆజ్ఞ ఎప్పుడు కూడా పక్షపాతంగా ఉండదు, అది న్యాయంగా ఉంటుంది. ఈశ్వరుడి ఆజ్ఞను పాలించాలంటే మనం కూడా న్యాయం చేయాలి. ఈశ్వరుడు ఏ విధంగానైతే దుష్టత్వానికి దుఃఖాన్ని, శ్రేష్టత్వానికి శిష్టత్వానికి సుఖాన్ని ఇస్తాడో అదేవిధంగా ఇక్కడి క్షత్రియ వర్ణము వారు ప్రయత్నం చేయాలి. రాజులు, నాయకులు, ప్రభుత్వం న్యాయాన్ని సంరక్షించాలి, న్యాయానికి పట్టం కట్టాలి, న్యాయం చేయాలి మనుషులందరికీ. ఈశ్వరుడు చేస్తాడు న్యాయాన్ని, కానీ ఈశ్వరుడికి ఆ అవకాశం ఇవ్వకుండా మనము ఆ పని చేస్తే మనలో దైవత్వం వస్తుంది. ఈశ్వరుడు మనల్ని ఇష్టపడతాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అని అనుకోకూడదు. క్షత్రియ ధర్మం ఏంటిది? న్యాయాన్ని సంరక్షించడం. బ్రాహ్మణ ధర్మం ఏంటిది? సత్యాన్ని బోధించడం. వైశ్య ధర్మం ఏంటిది? ఐశ్వర్యాన్ని ఇవ్వడం. శూద్ర ధర్మం ఏంటిది? సహాయ సహకారాలు అందించడం ప్రపంచానికి. ఈ వారి ధర్మాన్ని వారు పాటించాలి. పాటిస్తేనే ఈశ్వరుడి ఆజ్ఞను పాలించినప్పుడు. కనుక ఈశ్వరుడి యొక్క గుణకర్మ స్వభావాన్ని మనం ధరించాలి, ప్రపంచ వాసులతోని ధరింపజేయాలి.